జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2026 సంవత్సరం మార్చి 3వ తారీఖు నుంచి 2026 సంవత్సరం మార్చి 18వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళ ఫలితాలు, రాశి ఫలితాలు. ఈ పక్షం యొక్క ఫలితాలు తెలుసుకోవడానికి ముందుగా అసలు గోచారంలో గ్రహస్థితులు ఒక్కసారి మనం చూద్దాం. మిథున రాశిలో జీవకారకుడైన బృహస్పతి వక్రగతిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ మార్చి 12వ తారీఖు నుంచి ఆయన వక్రత్వం నుంచి బయటకు వచ్చి వక్ర త్యాగమై సవ్యగతిలోకి రానున్నారు. అలాగే కేతుదేవుని సంచారము సింహరాశిలో జరుగుతుంది. కుంభరాశిలో రాహుదేవుని సంచారం, బుధ భగవానుడు వక్రించిన బుధ భగవానుడు సంచారము, మంగళ సంచారము, సూర్యనారాయణ మూర్తి సంచారము. రవి ఈ పక్షంలో 14వ తారీఖు వరకు కూడా ఆయన కుంభరాశిలో ఉండి 15వ తారీఖు నుంచి కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి అడుగు పెట్టబోతున్నారు. మీనరాశిలో శుక్రాచార్యుల వారి సంచారం, శనీశ్వరుడి సంచారము. ఇవి ఈ పక్షం యొక్క గోచారంలో ఉన్న గ్రహస్థితులు. ఈ పక్షంలో ఉన్న గోచార గ్రహస్థితులు అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి కూడా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఒకసారి చూద్దాము. మొదటిగా ఈ అంశాన్ని తెలుసుకోవడానికి ముందుగా ఈ పక్షంలో ఒక ప్రత్యేక అంశం ఏంటంటే కుంభరాశి చాలా బలోపేతంగా ఉంది. కుంభరాశితో పాటు సైమల్టేనియస్ గా బృహస్పతి ఒక రాశి అయిన మీనరాశి కూడా బలోపేతంగా ఉంది. మీనరాశి బలోపేతంగా ఉండడానికి కారణం, కుంభరాశి బలోపేతంగా ఉండడానికి కారణము, కుంభరాశిలో అయితే 4 గ్రహాల సంచారము. ఈ 15వ తారీఖు వరకు కూడా 4 గ్రహాల సంచారము. గ్రహాలు మనం ముందే చెప్పుకున్నాము. సో 4 గ్రహాల సంచారము మరియు మీనరాశిలో శుక్రాచార్యుల వారి సంచారము, శనీశ్వరుడి సంచారము, శశి శుక్రయోగం మీనరాశిలో ఏర్పడుతూ ఉంది. ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి. దీనివల్ల ఏంటంటే ఒక ప్రత్యేకమైన గ్రహస్థితి అని చెప్పడంలో, అందులో కూడా మనకి 19వ తారీఖు ఉగాది అయింది. ఉగాదికి ముందు ఇలాంటి ప్రత్యేక గ్రహస్థితి రావడము. ఇక్కడ ఇంకొక విశేషాంశం ఏంటంటే గురు భగవానుడికి, వీళ్ళిద్దరు గురు భగవానుడు మరియు శుక్రాచార్యులు వారు, శనీశ్వరుడు పరస్పర కేంద్రాల్లో ఉన్నారు. శుక్రుడు మరియు శనీశ్వరుడు నుంచి మనం చూస్తే గురు భగవానుడు చతుర్థ స్థానంలో ఉన్నారు. బృహస్పతి నుంచి చూస్తే శుక్రాచార్యులు వారు మరియు శనీశ్వరుడు దశమ స్థానంలో ఉన్నారు. ఇన్ని విశేషాంశాలతో కూడి ఈ పక్షంలో గోచార గ్రహస్థితులు ఏర్పడి ఉన్నాయి. ఈ పక్షంలో ఉన్న గోచార గ్రహస్థితులు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి, అలాగే రాబోయే ఉగాది సంవత్సరాదిన ఏదన్నా ఒక ప్రత్యేక అంశము ఇక్కడి నుంచే సూచిస్తుందా? ఇప్పుడు ఉన్న అంటే దేనికైనా ఒక గ్రౌండ్ వర్క్ అనేది ఉంటుంది కదా. దానికి ఒక బిజినెస్ చేయాలంటే మనకి గ్రౌండ్ వర్క్ ఒక 6 months చేసిన తర్వాతే బిజినెస్ లైమ్ లైట్ లోకి వెళ్తుంది. సో ప్రతి విషయంలో కూడా గ్రౌండ్ వర్క్ లేకుండా ఏ పని ఉండదు. గ్రౌండ్ వర్క్ లో, గ్రౌండ్ లెవెల్లో గ్రహ దేవతలు ఏమైనా బ్లెస్సింగ్స్ ఇస్తున్నాయా ఉగాది తర్వాత నుంచి? మనం ఇవన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాము. మేషరాశి వాళ్ళకి ఈ పక్షంలో ఉన్న ఫలితాలు. మీకు లాభస్థానం, వ్యయస్థానం చాలా బలంగా ఉంది. లాభస్థానం, వ్యయస్థానం బలంగా ఉండడం వల్ల ఈ పక్షంలో ఖర్చులు అయితే విపరీతంగా జరుగుతాయి. ఖర్చులు కావచ్చు, సాక్రిఫైస్ కావచ్చు. సాక్రిఫైస్ అంటే మనం త్యాగం అని చెప్తాము. ఇది ఏ విషయంలో జరుగుతుంది? ఏదైతే విషయంలో మీరు బాగా నలిగిపోతూ ఉన్నారో, అబ్బా ఇది వదిలేస్తే ఇంకా దీన్ని పట్టుకునే కంటే దీన్ని వదిలేస్తే ప్రశాంతంగా, అంటే ఒక్కొక్కసారి కొన్ని విషయాలు ఎలా ఉంటాయంటే ఒక పగిలిపోయిన గాజు పెంకు అరచేతిలో పెట్టుకొని ఇలాగ ఎంతసేపు మూసి ఉంచుతారు. అలా మూసి ఉంచితే బాగా హర్టింగ్ గా అనిపిస్తుంది. ఒకసారి వదిలేస్తే ప్రశాంతంగా ఉంటుంది. అంటే మీకు ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. ఇలాగా మీరు సాక్రిఫైస్ అనేది ఈ లెవెల్లో ఉంటుంది. మీరు ఏ విషయానికైతే బాగా మదన పడుతూ ఉన్నారో, లేదా ఏ విషయాన్ని సాక్రిఫైస్ చేస్తే, అది మానసిక సాక్రిఫైస్ కావచ్చు, మానసికంగా త్యాగం కావచ్చు, శారీరకంగా త్యాగం కావచ్చు, చేస్తే మీరు ప్రశాంతంగా ఉంటారు. ఈ క్లారిటీ మీకు ఇప్పుడు గోచరంలో ఉన్న గ్రహస్థితులు కలగజేస్తున్నాయి. దానివల్ల ఏంటంటే అది మీరు చేస్తారు, మీ మనశ్శాంతిని మళ్ళీ తిరిగి పొందుతారు. దానివల్ల మీకు చాలా మార్పులు కూడా తెలుస్తాయి రాబోయే రోజుల్లో. ఎందుకు ఇప్పుడు అంటే ఈ త్యాగం అనే మాట నేను వాడుతున్నానంటే, మానసిక త్యాగం అంటే
ఒక్కొక్కసారి కొన్ని కొన్ని ఆలోచనలు బాగా ట్రిగర్ చేస్తూ ఉంటాయి. ఆలోచనలు పట్టుకొని ఉండడం వల్ల ఉపయోగం ఉండదు సరికదా. మనం చేయాల్సిన కార్యాచరణ కూడా విసుగ్గా ఒక పట్టాన ముందుకు సాగదు. అందువల్ల కొన్ని కొన్ని వదిలేయడం వల్ల, మానసికంగా ఆలోచించడం, చింతించడం వదిలేయడం వల్ల పనులన్నీ వేగవంతం అవుతాయి. ఇది మానసికంగా. శారీరకంగా అంటే ఏదైనా రిలేషన్స్ కావచ్చు, లేదంటే ఏదైనా వస్తువుల విషయంలో కావచ్చు, ఆస్తుపాస్తులకి సంబంధించింది కావచ్చు, వీటిని విసర్జించడం వల్ల మీకు మేలు జరిగేవి. సో ఏవైనా సరే, ఒకటి డబ్బు ఖర్చు అన్నా ఉంటుంది. సో డబ్బు ఖర్చు కానీ, త్యాగం కానీ, ఈ రెండిట్లో ఏదైనా ఉంటుంది. ఈ రెండిట్లో ఒక దాని వల్ల మీకు బెనిఫిట్ ని గ్రహ దేవతలు కలగజేస్తాయి. ఈ ఒకటి ఏంటి అనేది మళ్ళీ మీ జన్మ గ్రహ స్థితులను అనుసరించి ఆధారపడి ఉంటుంది. దాన్ని బట్టి ఏంటంటే మీకు అంటే మొత్తంలో ఒక్క మాటలో సింపుల్ గా చెప్పాలంటే, ఏది జరిగితే మీకు రాబోయే సంవత్సరం అంతా కూడా ఆనందంగా ఉంటుందో, చాలా ఉత్సాహంగా ఉంటుందో, చాలా బాగా ఉంటుందో, ఆ పని మీకు తెలియకుండానే మీరు శ్రీకారం చుడతారు, లేదో చేసేస్తారు. దీనికి గ్రహ దేవతలు మిమ్మల్ని అందరినీ బ్లెస్ చేస్తూ ఉన్నాయి. అనుకోకుండా ఆల్ ఆఫ్ ఎ సడన్ మీ అంతటి మీరు డెసిషన్ తీసుకొని చేస్తారు. ఉద్యోగస్తులకి కూడా ఇప్పుడు ఇక్కడ మనం చూసుకుంటే, ఉద్యోగస్తులకి ఒకవేళ ఏదైనా మీకు డబ్బు ఖర్చు అన్నా ఉండొచ్చు, లేదా సాక్రిఫైస్ అంటే మీరు ఏదైనా ఒక పొజిషన్ గురించి మీరు పాపం చాలా తాపత్రయపడుతూ ఉన్నారు, అది మీకు రావట్లేదు. ఎంత ప్రయత్నించినా చాలా మంది అడ్డుపుల్లలు వేస్తూ ఉన్నారు. ఏంటంటే మీకు తెలియకుండానే మీరు సాక్రిఫైస్ చేస్తారు. ఇప్పుడు సరే మనకి రాసి పెట్టుంటే మనకు వస్తుంది. ఎప్పుడైనా ఎండ్ ఆఫ్ ద డే ప్రాప్తాలు దైవాధీనాలు కదా అని చెప్పి ఒక మైండ్ సెట్ తోటి వదిలేస్తారు. ఆ వదిలేయడమే మీకు ప్లస్ అవుతుంది. ఎప్పుడైతే మీరు వదిలేస్తారో అప్పుడు వెంటనే మొత్తం క్యాలిక్యులేషన్స్ మారిపోయి మొత్తం మీకు ఫేవరబుల్ గా మారుతున్నాయి. అంటే ఇది మీకు జస్ట్ ఒక ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. చాలా మందికి ఈ పాయింట్ కనెక్ట్ అవ్వచ్చు కూడా, ఉద్యోగస్తులకి. ఇప్పుడు ఎందుకంటే ప్రస్తుత పరిస్థితులు అలానే ఉన్నాయి మేషరాశిలో పుట్టిన వాళ్ళకి. మీకు ఇదే ఉంటుంది. అంటే మీకు త్యాగం అనేది ఎలా ఉంటుంది, డబ్బు ఖర్చు అంటే అందరికీ తెలుస్తుంది, త్యాగం ఎలా ఉంటుంది అన్న దానికి నేను చెప్తున్నాను. వ్యాపారస్తులకి మీరు చేస్తున్న వ్యాపారంలో ఒక వ్యాపారము సరిగ్గా సాగకపోవడం వల్ల, దేని వల్ల సరిగ్గా సాగట్లేదు, దాన్ని మీరు త్యాగం చేస్తారంటే, ఉదాహరణకి మీ ప్రైజెస్ ని కంపేర్ టు మీరు అందరితో పాటు సమానంగానే మీ ప్రైజెస్ ని పెట్టిన వ్యాపారం చేస్తూ ఉన్నా, మీకు తెలియకుండానే దాన్ని కొంచెం తగ్గించేసి, అది ఒక రకంగా త్యాగమే కదా. తక్కువకు అమ్మడం అనేది త్యాగమే కదా. సో దానివల్ల మీ బిజినెస్ డెవలప్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇలా మీకు జస్ట్ ఎగ్జాంపుల్ కి చెప్తున్నాను. ఇలా ఏదో ఒకటి మీ చేత మీ అంతటి మీకే ఆలోచన వస్తుంది. ఆలోచన వచ్చి ఆ పనిని ఇంప్లిమెంట్ చేసి తద్వారా లాభాలని పొందే విధంగా గోచరంలో ఉన్న గ్రహ దేవతలు మిమ్మల్ని దీవిస్తూ ఉన్నాయి. ఇవి ఈ పక్షం యొక్క ఫలితాలు మేషరాశి మేషలగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఈ పక్షాన్ని అనుసరించి గోచర గ్రహస్థితుల్లో కుంభరాశి మరియు మీనరాశి బలోపేతంగా ఉండడం వల్ల కాలపురుషుడు కుండలిని అనుసరించి 11th and 12th హౌసెస్, ఏకాదశ ద్వాదశ స్థానాలు చాలా బలోపేతంగా ఉన్నాయి. ఈ విషయాన్ని అనుసరించి ద్వాదశ రాశుల ద్వాదశ లగ్నాల వాళ్ళకి కూడా ఏదైనా సరే డొనేషన్ ఆస్పెక్ట్ చాలా బాగా ఉంటుంది. డొనేషన్ ఆస్పెక్ట్ ఈ పక్షంలో చేస్తే కనుక, అంటే మీకు మీ శక్తిని అనుసరించి, ఒకవేళ డొనేషన్స్ చేయలేని వాళ్ళు గోమాతకి రోజు ఏదైనా ఆహారం తినిపించినా సరిపోతుంది. డొనేషన్స్ చేయగలిగిన వాళ్ళు ఒకవేళ డొనేషన్స్ చేయలేని పక్షంలో మీరు ప్రతిరోజు కూడా చీమలకు ఆహారమైనా వేయవచ్చు. ఇలా మీ శక్తిని అనుసరించి డొనేషన్స్ ఈ పక్షంలో చేస్తే చాలా మంచిది. ఉత్తమ ఫలితాలు ఉగాది తర్వాత నుంచి మనం అందుకోవాలంటే ఈ 15 రోజులు జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి. 15 రోజులు సద్వినియోగం చేసుకోవడం వల్ల రాబోయే సంవత్సరము రాబోయే సంవత్సరం మొత్తం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే డొనేషన్స్ అని చెప్పాను. ఈ డొనేషన్స్ విషయంలో మీకు ఒకవేళ డొనేషన్స్ చేయలేకపోతే ఎంతైనా పర్వాలేదు, ఈ పక్షం మొత్తంలో ఎంతో కొంత గోశాలకు లేదా ఏదైనా దేవాలయంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంటే ఎంతమందికైనా సరే విరాళం ఇవ్వడమో, ఇది డొనేషన్ అనేది మీ శక్తిని అనుసరించి ఉంటుంది. ఎంతో కొంత చేయడానికి ప్రయత్నించండి. ఎప్పుడైనా దానం చేయడం వల్ల లక్ష్మీ అమ్మవారి ప్రాప్తి చక్కగా ఉంటుంది. ఇది మనకి దీనికి ప్రత్యక్ష ఉదాహరణ శంకర్ భగవత్పాదులు రాసిన కనకదార స్తుతి.
ఈ కనకధార స్తవంలో వృద్ధ బ్రాహ్మణ స్త్రీ ఆమె కటిక దరిద్రంతో బాధపడుతూ ఉంటే శంకరాచార్యులు వారు మనసు చెల్లించిపోయి లక్ష్మీ అమ్మవారిని ప్రార్థించగా ఆమె ఇదివరకు జన్మలో ఎలాంటి దానం చేయలేదు, నేను ఏం చూసి ఆమెకి నేను ఫలితాన్ని ధనాన్ని ప్రసాదించాలి అని అమ్మవారు అడిగినప్పుడు శంకరాచార్యులు వారు ఎండిపోయిన ఉసిరికాయ వేసింది కదా, దీన్ని అడ్డు పెట్టుకొని ఇవ్వమ్మ అన్నప్పుడు ఆవిడ బంగారు ఉసిరికలు కురిపించిన విషయం మనందరికీ విదితమే. అని ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే లక్ష్మీ కటాక్షం కోరుకునే వాళ్ళందరూ కూడా, లక్ష్మి అంటే బహురూపాల్లో ఉంటుంది, లక్ష్మీ కటాక్షం కోరుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పక్షంలో చేసే దాన ధర్మాలు మీ శక్తిని అనుసరించి, శక్తికి మించి చేయకూడదు. అప్పు చేసి ఒకవేళ దానం చేస్తే అది ఫలితం ఇవ్వదు సరికదా, రివర్స్ కొడుతుంది. సో శక్తిని అనుసరించి దానం, లోభత్వం చూపించకుండా దానం చేయడం వల్ల వేద పాఠశాలలకి కొంతమంది వాలంటరీ సర్వీసెస్ చేస్తూ ఉంటారు వాళ్ళ సంస్థ తరఫు నుంచి, ధర్మకార్యాలు చేస్తూ ఉంటారు. సో ఇలా ధర్మకార్యాలు చేసే వాళ్ళకి, ధర్మం కోసం వాళ్ళ సాయశక్తుల ప్రాణాన్ని పణం పెట్టి మరి పోరాడుతూ ఉంటారు కొంతమంది. ఇలాంటి వాళ్ళకి ఇలాగా మీకు తెలిసిన దాంట్లో ఎవరికైనా సరే దానం చేయడం వల్ల వచ్చే సంవత్సరం ఉగాది నుంచి చాలా అనుకూలంగా మారబోతుంది. గోచరంలో ఉన్న ఇప్పుడు ఏంటంటే శుక్రాచార్యుల వారి మీనరాశిలో ఉండడం వల్ల అసలు మనకి వెల్త్ ఇచ్చేది శుక్రాచార్యుల వారు. ఎందుకంటే ఫస్ట్ ప్రైమరీ వెల్త్ లార్డ్ ఆయన అయ్యాడు. కాలపురుషుడు కుండలిలోంచి ద్వితీయ స్థానానికి అధిపతి అవ్వడం వల్ల, ప్రైమరీ వెల్త్ లార్డ్ అవ్వడం వల్ల ఆయన శనేశ్వరుడికి చెప్పి, కర్మకారకుడైన శనేశ్వరుడితోటి కూడి ఉన్నాడు కాబట్టి రాబోయే సంవత్సరం మొత్తం కూడా మన జీవితంలో అన్ని కూడా సమృద్ధిగా ఉండడానికి, మనశ్శాంతి సమృద్ధిగా ఉండడానికి, సుఖ సౌఖ్యాలు సమృద్ధిగా ఉండడానికి, సంపద సమృద్ధిగా ఉండడానికి చక్కటి సదావకాశాన్ని మనకి శుక్రాచార్యుల వారి బ్లెస్సింగ్స్ వల్ల కలుగుతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇలా మనం అందరం కూడా మన జీవితాన్ని సద్వినియోగం, మనకున్న ఈ రోజులు, ఈ పక్షం రోజుని సద్వినియోగం చేసి శ్రీలక్ష్మి అమ్మవారి యొక్క సంపూర్ణ కృపా కటాక్షానికి మనందరం పాత్రలం అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా మనందరి తరఫు నుంచి కోరుకుంటూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.